వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మరికొద్ది సేపట్లో అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కి భద్రత పెంపు అయోధ్యపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం షార్ట్ ఫిల్మ్ పేరుతో వ్యభిచార కూపాలు నడుపుతున్న నిందితుడి అరెస్ట్ కారు ల్యాప్టాప్ మోటార్ బైక్ 14 సెల్ ఫోన్లు 12,300 నగదు స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమిపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది మరికొద్ది సేపట్లో రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరిస్తుంది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు తీర్పు సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ప్రభుత్వం అప్రమత్తం చేసింది ఇప్పటికే అయోధ్య పట్టణం ఉన్న యూపీ కేంద్రంలో బలగాలను మోహరించారు అక్కడకు 4,000 పారామిలిటరీ దళాలు బాంబ్ స్క్వాడ్ని తరలించారు యూపీలో 24 గంటలు పనిచేసే మాస్టర్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు 20 తాత్కాలిక జైళ్లను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది భద్రతను మరింత పటిష్టం చేయాలని 75 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు యూపీ అధికారులతో సిజేఐ గొగోయ్ సమీక్ష జరిపారు అయోధ్య కేసులో 40 రోజుల పాటు విచారణ కొనసాగింది 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడించనుంది 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే అయోధ్యలో 144 సెక్షన్ కొనసాగుతోంది కోర్టు తీర్పు ఎలా ఉన్నా విజయోత్సవాలు వద్దని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది తీర్పును శిరస వహించాలని ముస్లిం మత పెద్దలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు హిందూ ముస్లిం సఖ్యతకు ప్రయత్నిస్తూనే ఉంటామని మత పెద్దలు చెబుతున్నారు తీర్పు నేపథ్యంలో భద్రతా సంస్థలన్నీ సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాయి అయోధ్య తీర్పు వెలువడనున్న తరుణంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్లతో పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలపైన రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ సూచనలకు అనుగుణంగా సోషల్ మీడియాపై పర్యవేక్షణ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు అయోధ్య కేసును విచారించిన బెంచ్లోని మిగతా సభ్యులైన జస్టిస్ బొబ్డే డివై చంద్రచూడ్ అశోక్ భూషణ్ ఎస్ఐ నజీర్ భద్రతను కూడా పెంచినట్లు సమాచారం మరోవైపు నేడు 10:30 తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సిజే గొగోయ్ యూపీ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ తివారీతో పాటు డీజీపీ ఓం ప్రకాష్ సింగ్లో గంటసేపు సమావేశమయ్యారు రాష్ట్రంలోని శాంతి భద్రతల నిర్వహణకు ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై గొగోయ్ వారిని అడిగి తెలుసుకున్నారు అయోధ్యపై వచ్చే తీర్పు ఏ వర్గానికి లాభమో నష్టమో కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు అయోధ్యపై సుప్రీం తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు ఈ తీర్పు భారతదేశ శాంతి ఐక్యత మరియు సద్భావన గొప్ప సాంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు అదేవిధంగా అయోధ్యపై సుప్రీం వెలువరించే తీర్పు ఒకరి విజయంగా మరొకరి అపజయంగా చూడరాదని ప్రజానికానికి ఆయన విజ్ఞప్తి చేశారు అయోధ్యపై మరికొద్ది గంటల్లో తీర్పు వెలువడనుంది కొన్ని రోజులుగా ఈ విషయం సుప్రీంకోర్టులోని నిరంతరం వినబడుతోంది దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది ఈ సమయంలో సమాజంలోని అన్ని వర్గాలు దేశంలో సద్భావన నెలకొల్పడానికి చేసిన కృషిని ఎంతో అభినందిస్తున్నాను అని ట్విట్టర్లో పేర్కొన్నారు న్యాయ వ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయని అన్నారు కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం కలిసిమెలిసి నిలబడదామని మోదీ పిలుపునిచ్చారు గతంలో మహేశ్వరం పిఎస్ పరిధిలోని బర్ల కేసులో సస్పెండ్ అయిన ఎస్ఐ నరసింహ మరోసారి నాచారం పిఎస్ పరిధిలోని మల్లాపూర్లో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లో ఉన్నాడన్న పక్కా సమాచారంతో ఎస్ఐ నరసింహ భార్య బంధువులతో మహిళ ఇంటి తలుపులు తట్టగా భార్యను బంధువులను గమనించిన ఎస్ఐ నరసింహ పరారయ్యాడు
చుట్టుపక్కల ఎంత వెతికినా దొరకకపోవడంతో ఎస్ఐ భార్య బంధువులు ఆ మహిళను నిలదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని ఎస్ఐ నరసింహ వదిలి వెళ్లిన డ్రెస్ ఫ్యాషన్ వాహనంను స్వాధీనం చేసుకుని నాచారం పోలీస్ స్టేషన్ కు ఆ మహిళను తరలించారు. ఎస్ఐ నరసింహ నివాసం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధి కావడంతో అక్కడే ఫిర్యాదు చేయమని నాచారం పోలీసులు చెప్పడంతో ఎస్ఐ భార్య బంధువులు అక్కడి నుండి వెళ్లిపోయారు. लुंगी में क्रिकेट माराడు నేనున్న అక్క అన్న ముగ్గురం వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నాం అన్నే మరి వాళ్ళ బావ నువ్వు వీడేం చేస్తాను అన్నాడు. అంతలకి అక్క వచ్చి లోపలికి వచ్చేసింది. నన్ను చూసిండా మరి నా మీద కురుకొస్తాను సీరియస్ గా మరి నన్ను ఏమన్నా అంటాడు కావచ్చు కూల్ గా మాట్లాడతాడు. సూర్యాపేట జిల్లా మునుగాల మండలం భర్కాత్గూడెం వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది బొలెరో వాహనం. వెనుకాల నుంచి వస్తున్న కారు బొలెరోను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి గాయాలు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు ఆలయ పూజారులు.
షార్ట్ ఫిలిం తీశానని చెబుతాడు, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని నమ్మబలుకుతాడు, వారితో సన్నిహితంగా ఉంటూ లోబర్చుకుంటాడు, రహస్యంగా అశ్లీల దృశ్యాలు తీసి వారినే బ్లాక్మెయిల్ చేస్తాడు, అనంతరం చీకటి కార్యకలాపాల్లోకి లాగుతాడు. గత 3 సంవత్సరాల నుంచి ఎందరో యువతులు మహిళలను మోసం చేసిన ఘరానా మోసగాడు జాకీర్ హుస్సేన్ని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని ముఠా గుట్టురట్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో 8 నిర్వాహకులు, 5 విటులను అరెస్టు చేశారు. వీరి వలలో చిక్కుకున్న 7 యువతులను రెస్క్యూ హోమ్కు తరలించారు. కోవూరుకు చెందిన ఓ మైనర్ బాలిక తాను మోసపోయానని, సినీ అవకాశాల పేరుతో చీకటి కార్యకలాపాల్లోకి దించుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి ఆదేశాల మేరకు సిఐ శ్రీనివాసన్ మరికొంతమందిని బృందంగా ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీలాగారు. నెల్లూరుకు చెందిన జాకీర్ హుస్సేన్ వృత్తిపరంగా డాన్సర్. నెల్లూరు స్టార్ గన్ పేరుతో షార్ట్ ఫిలిమ్స్ తీస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా స్నేహితుల నుంచి యువతలను ఆకర్షించేలా పథకం రచిస్తాడు. అరచేతిలో సినీ ప్రపంచాన్ని చూపిస్తాడు. సినిమా అవకాశాలు కల్పిస్తానని చెప్పి వారిని లోబరుచుకుని ఆయా దృశ్యాలు రహస్యంగా రికార్డ్ చేస్తాడు. వాటినే యువతలకు చూపించి డబ్బులు సంపాదించేందుకు ఇదొక మార్గం అంటూ వారి చేత చీకటి కార్యక్రమాలు చేయిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి వీరి చీకటి వ్యాపారాలు జరుగుతున్నాయి. వీరి బారిన పడిన కొందరు మహిళలు నిర్వాహకులుగా మారారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న వీరి నివాసాలపై పోలీసులు ఏకకాలంలో దాడి చేశారు. వీరి దగ్గర నుంచి ఒక హుండాయ్ కారుతో పాటు ల్యాప్టాప్, మోటార్ బైక్, 14 సెల్ ఫోన్లు, 12,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. షార్ట్ ఫిలిం సినిమా అవకాశాల పేరుతో అమాయకులను వ్యభిచారులలోకి దింపుతున్నటువంటి ఘరానా మోసగాడిని అరెస్ట్ చేయడం జరిగింది. కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చిన్నబజార్ పిఎస్లో నిన్న రాత్రి 8 గంటలకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జాకీర్ హుస్సేన్ అలియాస్ మహేష్ అనే అతన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరియు ఆమె చెప్పినటువంటి దీని ప్రకారం ఇతను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నానని చెప్పి అమాయక యువతలందరినీ కూడా నమ్మించి బలవంతంగా అనుభవించి తర్వాత వారిని వ్యభిచార వృత్తిలోకి దించి వారి చేతనే వ్యభిచార గృహాలు నడిపిస్తున్నటువంటి జర్నలిస్టులు. ఈ విధంగా చాలామంది అమాయకులను షార్ట్ ఫిలింలో 1-2 అవకాశాలు ఇచ్చేది. మీకు ఇంకా కూడా మంచి అవకాశాలు ఇచ్చి సినిమాలోకి పోవాలంటే శారీరకంగా అంత సంబంధం ఏర్పరచుకోవాలని చెప్పని వాళ్ళకి శారీరక సంబంధం ఏర్పరచుకోవడం, తర్వాత వాళ్ళని ఇతరుల దగ్గరికి వ్యభిచారానికి పంపించడం, ఆ విధంగా టోటల్ వాళ్ళ వ్యభిచారంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని వ్యభిచార గృహ నిర్వాహకులుగా చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళకితను వేరే వేరే ప్రదేశాల నుండి కూడా అమ్మాయిలను తీసుకొని వచ్చి ఆ అమ్మాయిలను ఈ వ్యభిచార గృహాలను కూడా మెటీరియల్ పేరుతో సప్లై జరుగుతుంది. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కోడ్ వర్డ్ వచ్చి మెటీరియల్ పంపుతున్నారు అని చెప్పేటువంటి దీంతో జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈ వ్యభిచారాన్ని ఒక ఆర్గనైజ్డ్ దీనిలాగా చేసేయడం జరిగింది. ఇతను ఉన్నటువంటి దీంట్లో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఆధ్వర్యంలో ఇతను తెలిసి 6 వ్యభిచార గృహాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇతను డైరెక్ట్గా నడుపుతున్నాడు. మిగిలిన 5 కూడా వేరే వారి మహిళలను వాళ్ళను ఆ గృహాలకు నిర్వాహకులుగా పెట్టి ఇతరులను అమ్మాయిలను పంపించడం, ఆ విధంగా వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళందరూ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒక భాగం వచ్చి ఇతను తీసుకుంటాడు, ఒక భాగం వ్యభిచార గృహ నిర్వాహకులకు ఇస్తాడు, ఇంకొక భాగం బాధితులైన మహిళలకు వాళ్ళ అమ్మాయిలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చేసినటువంటి అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్నటువంటి కోటపేట రోడ్లో షేక్ పూరి మరియు కొంగూరు సుమా నిర్వహిస్తున్నటువంటి వ్యభిచార గృహంపై చిన్నబజార్ సిఐ మధుబాబు తన ఆధ్వర్యంలోని స్టాఫ్తో పంచాయతీరాజ్తో రైడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మరియు విధులను స్వాధీనం అరెస్ట్ చేయడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని మత్స్యకారుల కాలనీలో బీడీ కార్మికులు తమ గోడును వెళ్లబుచ్చారు. బీడీ కార్మికులు మాట్లాడుతూ గ్రామంలో బీడీ పెన్షన్లు అనర్హులకు ఇస్తున్నారని మండిపడ్డారు. 2014 నుంచి పీఎఫ్ సౌకర్యం ఉన్న తమకు బీడీ కార్మికుల పెన్షన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పోచారం సురేందర్ రెడ్డిని కలిసి వారి గోడును విన్నవించారు. తమకు న్యాయం చేయాలని, అది కేవలం సురేందర్ రెడ్డితోనే అవుతుందని బీడీ కార్మికులు తెలిపారు. రుద్రూరు గ్రామంలో ఏళ్ల నుంచి తాము పెన్షన్ కావాలని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. పోచారం సురేందర్ రెడ్డి తమ సమస్యలు విని తమకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. నంబర్ తీసేసినామన్నాడు, స్పీకర్ సార్కి చెప్తామన్నాడు. అన్నం ఉడకాలంటే గంట పడుతుందని అంటుండు. తిని మనం బతకాలంటే కూడా అన్నం తినాలా? గంట ఓపిక పడుతుంది, గంట ఓపిక పడతాం. బతకడానికి తినాలంటే అండుకోవాలి కదా. సరే వేరే అతను సైడ్ కున్న అతను అన్నాడు. కానీ మాకు కూడా ఇప్పుడు మా కోసం కూడా చూడాలి కదా. అప్పుడు వచ్చి ఇప్పుడు ఓట్లప్పుడు వచ్చి ఏమన్నారు, మేం చేస్తాం అన్నారు. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు పింఛన్లు కావాలా. మాతో పాటు అయినోళ్ళకి కూడా వస్తున్నాయి. మాకు 2014లో అయింది, 2018లో కూడా ఉంటున్నది. బీడీలు చేసే వాళ్ళకి రావాలా. మా కడుపు తిప్పలు ఏంటంటే పిల్లలకి ఏం నడపాలా, మేమేం చేయాలా? అర్ధ సేరితే అంబాకు, 2 పిల్లలు, మేము, భర్త, వారందరూ 2 గైకిళ్ళు. మాకు ఉండేందుకు కూడా ఇల్లు కూడా చక్కగా లేవు. పోనీ ఎట్లా ఒక తీరు సర్దుకుంటాం, చిన్న ఇల్లు ఏది ఇల్లు. కానీ పొట్టకైతే కావాలి కదా. పొట్టకి ఎన్ని అలా పడితే వస్తుంది. మేము చేస్తున్నాం నెలకు. అసలేదు ఇక్కడ కొందరు కార్ఖాన్లు చేయకుండా కానీ వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి, మాకు అస్తలేవు. ఒకవేళ మాకు బీడీలు వేసుకుందామని కానీ తంబాకు తక్కువ వస్తుంది. పింఛన్ వచ్చిన వాళ్ళకు అటు పింఛనే వస్తుంది, ఇటు బీడీలు వేస్తున్నారు. వాళ్ళకి సరిపోతున్నాయి, మాకు డబ్బులు సరిపోతలేవు. బీడీలు వేసుకుందామని కానీ కంపెనీ చాలు ఉంటుంది. మాకు 5 సంవత్సరాలు అవుతుంది పిఎఫ్ఐ, కానీ మాకు పింఛన్ రావడం లేదు. కటాఫ్ డేట్ తీసేసిండ్రు. ఏప్రిల్ అన్నారు, మే అన్నారు, జూన్ అన్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లా నంద్యాలలో ఆంగ్ల భాషతో పాటు మాతృభాషలో కూడా విద్యాబోధన కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంగ్ల విద్య పేరుతో రాష్ట్రంలో తెలుగు భాషను పూర్తిగా ఎత్తివేయాలని ఆలోచన చేస్తూ మాతృభాషను నాశనం చేసే విధంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాతృభాషను ఎత్తివేస్తే సహించేది లేదని, మాతృభాషను కాపాడుకుందామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. స్థానిక నంద్యాల బస్టాండ్ ఎదుట విద్యార్థులతో కలిసి ఆందోళన నిర్వహించారు. మొన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం మాతృభాషను పాఠశాలలో ఎత్తివేస్తూ మాతృభాషలో విద్యను బోధిస్తూ ఉన్నారో ఆ మాతృభాషను తీసివేసి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం ద్వారా ఒకసారిగా విద్యార్థులు తెలుగు మీడియాన్ని వదిలిపెట్టి ఇంగ్లీష్ మీడియాన్ని అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విద్యారంగం పట్ల అవగాహన లేకుండా విద్యార్థులు అన్యాయం చేస్తూ తమకు ఇష్టం వచ్చినట్టుగా జీవోలు విడుదల చేస్తున్నది. కావున ఈ 81వ జీవోను వెంటనే రద్దు చేయాలి, మాతృభాషలోనే విద్యను అభ్యసించాలి, మాతృభాషను కాపాడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఈరోజు స్థానిక నంద్యాల బస్టాండ్ ఏరియాలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు చేస్తా ఉన్నాం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో తన మనుమడు ప్రణయ్కి అక్షరాభ్యాసం చేయించి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు టీఎస్ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువతో సన్మానించి అమ్మవారి మెమంటోను అందజేశారు ఆలయ పూజారులు.
दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदर्शनरसे नमः अग्नेस्त्वं पारिजानभ्यो साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः विश्वरूपा पशवो वन्दे देवी नारायणी नमोस्तुते। నంద్యాల పట్టణంలోని తెలుగు గంగా ఆఫీస్ గెస్ట్ హౌస్ లో భారతీయ జనతా పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి హరీష్ బాబు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10వ తేదీన విజయవాడలో జరగబోయే రాష్ట్ర మహాసభ నాయకుల దిశానిర్దేశం చేయనున్నారు అని తెలిపారు। ప్రభుత్వం భవన కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే రాబో రోజులలో భారీ ఎత్తున నిరసనలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు। పని వేళలను వారికి కల్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। గత 2 నెలలుగా ఏదైతే పెండింగ్లో ఉన్నాయో జీతాలను వెంటనే చెల్లించాలి, లేని పక్షంలో కార్మికులకు పక్షాన కార్మికులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది। ఎవరైతే కాంట్రాక్టర్ పిఎఫ్ కట్టకుండాడో అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। రేపు దీనికి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ను కూడా కలిసి వారికి వాస్తవాలు తెలియజేసి అక్కడ ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్ వాళ్ళ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కట్టకపోవడం వల్ల దాదాపుగా 2 నెలలుగా వాళ్ళకి జీతాలు రాక తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు। నిన్నటి రోజే సుబ్బారెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి అధికారులను కలవడం జరిగింది। అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు దాదాపుగా కర్నూలు జిల్లా డోన్లో ఓ పేద జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ చేతనిచ్చింది। తమ సాటి విలేకరి కుటుంబ పెద్దను కోల్పోవడంతో తోటి విలేకరులు చలించిపోయారు। ఇటీవల ఏఎన్బీసీ రిపోర్టర్ బాబు కుమార్ తండ్రి చనిపోయారు। మధ్యతరగతి కుటుంబానికి చెందిన బాబు కుమార్ కు తన తండ్రి కర్మకాండాల కోసం సాటి విలేకరుల జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆధ్వర్యంలో ఇవాళ 7,200 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు। నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ వరి కొనుగోలు కేంద్రానికి వర్షాలు పడి వరి కొనుగోలు కేంద్రానికి వచ్చే దారి గుంతలమయంగా మారడంతో వరి ధాన్యాన్ని తెచ్చే ట్రాక్టర్లకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది। దీంతో స్పందించిన గ్రామ సర్పంచ్ నరేష్ మోరం వేసి రోడ్డు నిర్మించారు।
గ్రామం నా పేరు దేవన్న. మా ప్యాడ్ సెంటర్కు రోడ్డు లేదు, ఏం లేదు. ట్రాక్టర్ దిగబడుతున్నాయి, లారీలు దిగబడుతున్నాయి. మేము అడ్డు ఎట్లా కూడా పోలా రైతులమై ఎందుకన్నా అడ్డు వచ్చినాము. రైతులు ఎట్లా కూడా పోలా. మీరు ఆడవాళ్ళు ఉన్నారు, మాకు రైతులకు ఇబ్బంది కాటింది. అడ్డు పోతలేవు, అడ్డు మొలకలు వచ్చినాయి. మేము మూలకి చెప్పుకున్నాలా. మాకు రోడ్డు లేకుండా ఇంతకుముందు ఇప్పుడు సర్పంచ్ రోడ్డు పోపించిండు. అడ్డు మాకు ఇప్పుడు మంచిగా రాటినాయి. మాకు ట్రాక్టర్ కాల లారీలు దిగబడుతున్నాయి. రోడ్డు పోపించిన చేత మాకు మంచిగా కాటింది. భైంసా మూదోల్ నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యాలకు గురై ఉన్నత వైద్యం పొందిన వెంటనే సీఎం సహాయ నిధి నుండి ఆసుపత్రి ఖర్చులకు అందించడం జరుగుతుందని, వివిధ కారణాల చేత అనారోగ్యం పాలైన పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ముదోల్ నియోజకవర్గము భైంసా పట్టణంలో ఈరోజు ముదోల్ తాలూకాకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే పేదలు హాస్పిటల్లో జాయిన్ అయ్యి హాస్పిటల్ ఛార్జెస్ కట్టలేక భరించలేక అప్పు సప్పు చేసి దవాఖానలో సరిగ్గా చికిత్స చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పించిన వారు మరి అప్పించిన రూపాయలు ఏమని చెప్పేసి పీడించడం జరుగుతుంది. దానిలో ఉద్దేశం దానికి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు భైంసా పట్టణంలో భైంసా మండలం అనుకుంటే భైంసా టౌన్ ఇతర మండలాల నుంచి సుమారు 10 లబ్ధిదారులకు 4 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి దీనిపై వీళ్ళందరూ కూడా బాధితులు ఎవరైతే హాస్పిటల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఈ స్కీమ్ ఉండే, కానీ ఇంత మొత్తంలో రాకుండా ఏదో మామూలుగా 10-8 వస్తుంది. ఇప్పుడు అది అయిన దాంట్లో కనీసం 40 to 50% కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా కూడా ఎల్ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ కాకముందు కూడా అసలు ప్రయాణ ఖర్చులు భరించలేని కొందరు పేషెంట్లు ఉన్నారు. వారు ట్రీట్మెంట్ కంటే ముందే కూడా హాస్పిటల్స్లో నిమ్స్లో కానీ ఇతర హాస్పిటల్లో కానీ మరి డాక్టర్ చూసి మరి ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత కూడా వారికి కూడా ఎల్ఓసి కూడా ట్రీట్మెంట్ కాకముందు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కేసులు ఎన్నో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి సంఘటన జరుగుతున్నాయి. అంత ప్రజలందరూ కూడా ఈ స్కీమ్పై చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మా టైంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టైంలో మా ప్రాణాలు కాపాడాడు, వారికి మా కుటుంబ సభ్యులంతా రుణపడి ఉంటామని చెప్పేసి పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసుకున్న వారంతా కూడా వారు ఉపాధి మరి మంచి స్కీము, దీనివల్ల ఎందరికో లాభం అవుతుంది. వారు ముఖ్యమంత్రి గారికి మా ముదోల్ నియోజక ప్రజల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవుకున్నాం. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరికొద్దిసేపట్లో అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్కి భద్రత పెంపు. అయోధ్యపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. షార్ట్ ఫిలిం పేరుతో వ్యభిచార కూపాలు నడుపుతున్న నిందితుడి అరెస్ట్. కారు, ల్యాప్టాప్, మోటార్ బైక్, 14 సెల్ ఫోన్లు, 12,300 నగదు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.